హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ రెసిపీ అండి. డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా పెట్టే కన్నా చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన చిన్న చిన్న పునుకుల్ని డీప్ ఫ్రైతో అస్సలు పని లేకుండా సింపుల్గా చేసి పెట్టండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా కమ్మగా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇడ్లీ పిండిని నానబెట్టుకున్నప్పుడు ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదా, మిగిలిన పిండిని నెక్స్ట్ డే వాడుకుంటూ ఉంటాం. అలాంటి పిండితో చాలా సింపుల్గా డిఫరెంట్ టిఫిన్ చేసి పెట్టండి. ఇడ్లీ పిండిని నానబెట్టుకునే ముందు ఒక గ్లాస్ మినపప్పుని ఒక బౌల్లో వేసి వాటర్ పోయండి. వేరొక బౌల్లో ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను కూడా వేరొక బౌల్లో వేసి వాటర్ పోసి బాగా నానబెట్టండి. 2 గంటల తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇడ్లీ రవ్వను కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని దానిని కూడా వాటర్ అన్నీ పిండుకుని మినప్పిండి వేసుకున్న గిన్నెలోనే వేసుకుని ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ ఇడ్లీ బ్యాటర్లో కొంచెంగా మిగిలిన పిండిని తీసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని, కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి. మీకు ఇంకేమైనా నచ్చితే టమాటో ముక్కలు కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ, క్యాబేజ్ తరుగు కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్, పిండి కూడా ఇడ్లీ బ్యాటర్లో బాగా కలిసిపోవాలి. అంతవరకు కూడా గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా మొత్తం అన్నీ కలపండి. 1 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. ఈ వంట సోడా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలవాలి. కలిసిన తర్వాత వెంటనే కూడా మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల పెనం పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే ఈ కుకింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అన్ని గుంటల్లో కూడా కొంచెం కొంచెంగా ఆయిల్ని డ్రాప్ చేయండి. ఈ ఆయిల్ అంతా కూడా గుంత మొత్తానికి కూడా అంటుకునేలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్క గుంటలో వేసుకోండి. ఫ్రెండ్స్, డీప్ ఫ్రైతో అస్సలు పని లేదు. అంతేకాకుండా డైలీ ఇడ్లీ పిండితో ఇడ్లీనే కాకుండా వెరైటీగా, టేస్టీగా ఈ పొంగనాలు అనేవి చేసి పిల్లలకి పెట్టండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాకుండా ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా పిండిని ప్రతి గుంటలోనూ పెట్టిన తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఉడికించామంటే లోపల వరకు కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పొంగనాన్ని వెనుక వైపుకు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఉడికించండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో అన్నీ కూడా కుక్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గానే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అన్నిటినీ కూడా వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా కరెక్ట్గా ఉడికించుకోండి. మనం డీప్ ఫ్రై చేయాలంటే కళాయిలో ఆయిల్ని ఎక్కువగా పోసుకుని కుక్ చేసుకోవాలి కదా, అలా కాకుండా ఈ విధంగా చేసి తక్కువ ఆయిల్తోనే కమ్మని బ్రేక్ఫాస్ట్ని చేసి పిల్లలకి పెట్టండి. వెనుక వైపు కూడా లైట్గా ఆయిల్ని బ్రష్తో కానీ స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసుకున్నామంటే స్నాక్స్ అనేవి క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించి తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా లోపల వరకు బాగా ఉడికిన తర్వాత ఒక్కొక్కటి తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా నెక్స్ట్ బ్యాచ్గా వేసుకోండి. అన్నీ కూడా తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి.
క్రిస్పీగా టేస్టీగా చేసుకునే గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్తో చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే ఎక్కువగా ఇడ్లీ పిండితో ఇదే విధంగా చేసుకొని తినాలి అనుకుంటారు. అంత కమ్మగా అనిపిస్తాయి. మొత్తం అన్ని రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. లేదా డైరెక్ట్గా కూడా తినొచ్చు. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తరుగు అన్నీ వేసాం కదా. మనం తింటున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.